పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్ మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు నిరూపిస్తా. మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడుండే సాక్షి పేపరు యాడ్కో పోయింది. 31 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000. ఎంత? 51.82 lakhs. 51 లక్షల ప్రాఫిట్. 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను, 90,05,00,000 దాని నుంచి వచ్చిందిరా. నేను అడుగుతున్నా, 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ, పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి కీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, TV5 కీరు, మహా టీవీ కీరు, ఓన్లీ సాక్షియే ముద్దు. ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నెంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నాం. ఎవరి సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? భారతమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సజ్జల రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నాం. మిగతా పేపర్లు ఏమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తాం. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బీకేలు కొనాల్సిందే, కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగి పీకేస్తాం. ఏందా ఇది? ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు. సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది గెస్ చేయండి. జగపతి